ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువుల వరకు అన్నీ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవి. కాని ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా బలమైనది. తన బలం మీద చాలా గర్వంగా ఉండేది. అడవిలో కనిపించిన చిన్న జంతువులన్నిటినీ అది ఇబ్బంది పెడుతూ ఉండేది. నేనే పెద్దవాడిని, నేనే బలవంతుడిని, నన్నెవ్వరూ ఆపలేరు అని గర్వంగా అనుకునేది. చిన్న జంతువులు దాని దగ్గరికి వెళ్లడానికే భయపడేవి. ఆ ఏనుగు నడుచుకుంటూ వెళుతుండగా ఒక చెట్టు మీద చిన్న పక్షి కనబడింది. ఏ పక్షి, నేను వస్తుంటే దండం పెట్టకుండా కూర్చొని తింటున్నావేంటి? నేను నీకెందుకు దండం పెట్టాలి? నీలాంటి గర్వమంతుడికి, అడవిలో అందర్నీ ఇబ్బంది పెట్టేవాడికి నేనసలు దండం పెట్టను. లేకపోతే నన్ను ఎంత మాట అన్నది? అదే అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. ఆ చీమ చాలా కష్టపడేది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం సేకరిస్తూ ఉండేది. ఇప్పుడు కష్టపడితే రేపు ఇబ్బంది ఉండదు అనేది చీమ ఆలోచన. వర్షాకాలం కోసం తిండి నిల్వ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా జీవించేది. ఒకరోజు ఆ ఏనుగు చీమను చూసింది. ఏ చీమా, రోజు ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం సేకరిస్తూనే ఉంటావు. ఇంత ఆహారం ఎందుకు అవసరం నీకు? ఏనుగన్నా, నువ్వు పెద్దవాడివి, బలమైనవాడివి. నీకు అడవిలో ఏ రోజూ తిండి కొరత ఉండదు. కాని మేము చిన్నవాళ్లం. మాకు ప్రతిరోజూ ఒక పోరాటమే. ఈ రోజు దొరికితే రేపు దొరుకుతుందో లేదో తెలియదు. మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా అన్నా, అప్పుడు బయటికి రావడం కష్టం. నీళ్లలో అన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు ఆకలితో ఉండకూడదనే ఇప్పుడే కష్టపడుతున్నాను. ఇప్పుడు కష్టపడితే రేపు భయం ఉండదు. అదే నా ఆలోచన అన్నా. ఇంత చిన్నదానివి అంతగానం భయపడుతున్నావా? అయినా నాలాంటి బలమైన వాడికి రేపు అనే మాటే ఉండదు. ఈ అడవి మొత్తం నాదే. ఎప్పుడు కావాలంటే అప్పుడే తింటాను. బలముండటం గొప్పే అన్నా, కాని ముందుచూపు ఉండటం అంతకంటే గొప్పది. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. సరే సరే, నీ జాగ్రత్తలు నీవే పెట్టుకో. ఏనుగు తన తొండంతో నదిలో నీళ్లు తీసుకుని చీమ మీద పోసింది. నీళ్లతో పాటు చీమ సేకరించిన ఆహారం కొట్టుకుపోయింది. చీమ ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తన పుట్ట లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి, ఈరోజు చాలా అలసిపోయాను. ఇక చాలు, ఇప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాం. ఏనుగు చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. కాని చీమ మాత్రం తన పుట్ట లోపల కూర్చొని ఆలోచించింది. ఆ ఏనుగు తన బలాన్ని చూసుకుని గర్వపడుతోంది. కాని బలం మాత్రమే ఎప్పుడూ గొప్ప కాదు. ఏదో ఒకరోజు సమయం వచ్చినప్పుడు నా బుద్ధే నాకు తోడవుతుంది. మరుసటి రోజు ఉదయం చీమ మళ్లీ ఆహారం వెతకడానికి బయలుదేరింది. వెళుతూ వెళుతూ దారిలో ఆ ఏనుగు పడుకుని ఉండటం చూసింది. అప్పుడే చీమ మనసులో అనుకుంది, ఇలా గర్వంతో ప్రవర్తించే ఈ ఏనుగుకు ఎలాగైనా సరే ఒక బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది. ఏనుగు గాఢ నిద్రలో ఉండగా చీమ మెల్లగా దగ్గరకు వెళ్ళింది. చాలా జాగ్రత్తగా ఏనుగు తొండంలోకి దూరిపోయింది. లోపలికి వెళ్లగానే గట్టిగా కొరికింది. ఏనుగు ఒక్కసారిగా తీవ్ర నొప్పితో బలంగా అరుస్తూ ఇటూ అటూ గంతులు వేసింది. నొప్పి తట్టుకోలేక చివరికి నేలమీద కూలిపోయింది. ఇక ఆ చీమ బయటకు వచ్చింది. ఏనుగు చాలా బాధతో చీమను చూసి చెప్పింది, చీమా, నన్ను క్షమించు. నేను నా బలంతో గర్వపడ్డాను. ఇకపై ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టను. నువ్వు చిన్నవాడివైనా నీ బుద్ధి నాకు గుణపాఠం నేర్పావు. ఇక ఆ రోజునుంచి
ఆ ఏనుగు మారిపోయింది. అడవిలో ఏ జంతువుల్ని ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే వాటికి సాయం చేస్తూ ఉండేది. ఈ కథ మనకు నేర్పే నీతి ఏంటంటే, బలం కన్నా బుద్ధి గొప్పది. గర్వం మనని ఓడిస్తుంది. చిన్నవాడని ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఇలాంటి మంచి నీతి కథలు ఇంకా చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో అందమైన కథతో త్వరలో కలుద్దాం.